హలో గాయ్స్, ఏంటి సంగతులు, బాగున్నారా? సో ఈరోజు అయితే సండే వచ్చిందంటే మరి మటన్ ఉండాలిగా. సో మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ వచ్చేసాడు అనమాట. సో మటన్ తెచ్చుకోవడానికి వెళ్ళి వేరే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇగో జీప్ అనమాట మా ఫ్రెండ్ది. సో ఈరోజు అయితే మటన్, బగారా రైస్ మరి మా ఫ్రెండ్ ఏముంటుంది అదే అనమాట. సో చలో ఫస్ట్ అయితే మటన్ షాప్కి వెళ్ళి మటన్ అయితే తెచ్చుకుందాము. సో హీఈస్ విమల్, మీకు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు, ఇక్కడ ఏరియాలో ఫేమస్ అనమాట. సో హీఈస్ ఫేమస్ పర్సన్. సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే యుఎస్లో కార్ డ్రైవింగ్ కానీ ఏదైనా సరే చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. సో ఏదైనా అయ్యిందంటే సీట్ బెల్ట్ లేకపోతే మాత్రం చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. సో ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవ్వాల్సిందే అని మనం ఎలాగైనా ఆపలేం, బట్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సీట్ బెల్ట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకేనా? పోలీసులు ఏదో ఫైన్ వేస్తారని అదని ఇదని కాకుండా మన కోసం మనమైతే సేఫ్టీ అయితే పక్కా పెట్టుకోవాలి. ఓకే అచ్చా, డూ యూ వాంట్ టు జాయిన్ ఫర్ మటన్ కర్రీ టుడే? No, macha. వై మచ్చా? సండే రైట్? No. This month, the spiritual month, right? Perumal month is coming. So on Wednesday or Thursday, I don't know. Okay. So home we are preparing. Okay. India-Pakistan match also today. Oh yeah, I know. So Yeah. we need to on it. Okay. So you are missing today mutton మచ్చా. Yeah, ఫ్యామిలీ మ్యాన్ అయితే ఇలాంటి డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి గాయస్. పెళ్లి చేసుకునే ముందు అమ్మాయితో మాట్లాడుకోండి, నేను ఇలాంటివన్నీ ఫాలో అవునని చెప్పేసి. తర్వాత లేదంటే మాత్రం ఇంట్లో కూర్చోబెట్టి పూజలు చేస్తారు మీతోని. If once family comes, we need to follow all the rituals. Yes, yeah. Bachelor means no rituals. No nothing. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేశాడని చెప్పి అన్నాడు కాబట్టి సో వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. సో ఇదొక అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట బ్యాచిలర్స్గా ఉండడం వల్ల. సో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి తినొచ్చు అనమాట, మామూలుగా ఉండదు. ఇప్పుడు దిస్ ఈస్ జీప్ వ్రాంగ్లర్ మచ్చా. వాట్ ఎవర్ కార్ మచ్చా? జీప్ చెరోకీ. ఓకే, నైస్ మచ్చా. యూఆర్ రిచ్ మచ్చా, యు ఆర్ యూజింగ్ జీప్ కార్ మచ్చా ఇన్ యూఎస్. This only cheap car. ఓకే. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీ అనమాట. సో ఇక్కడ డోర్ అయితే లాక్ ఉంది, ఇక్కడ మనం బెల్ల కొట్టాలన్నమాట. సో మా అపార్ట్మెంట్ నెంబర్ ఏదైతే దాన్ని బెల్ల కొడితే సో వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఈజ్ గోపాల్, క్యాపింగ్ వీడియోలో చూసారు కదా, ఈజ్ గోపాల్. హాయ్ అన్న. ఇండియాలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళకి హాయ్ చెప్పు. ఎస్, చాలా క్వాలిటీగా ఉంది అపార్ట్మెంట్. చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, నీట్గా ఉంది అసలు. అండ్ మొత్తం గోల్డ్ ఫినిష్ చేశారు చూడండి డోర్కి అంతా అనమాట. సో ఇది వాషింగ్ ఏరియా. సో ఇక్కడ మనం లాండ్రీ అయితే చేసుకోవచ్చు, లోపల లాండ్రీస్ అన్నీ వేసుకోవచ్చు, బట్టలు ఉతకడానికి. సో ఈ కమ్యూనిటీ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. సో మనం యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఏం కాదు, కాయిన్స్ పెట్టాలి. సో కాయిన్స్ పెడితే అది ఉతికేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు లోపలికైతే వెళ్దాం. సో హీఈస్ ద కాదర్, ఈజ్ గోపాల్ కాదర్ విమల్ ఇదనమాట. సో ఫస్ట్ మీకు కిచెన్ చూపిస్తా చూడండి అసలు బ్యాచిలర్ ఇల్లులా ఉంది అసలు. ఇది ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నా చూడండి. నా రూమ్కి ఈ రూమ్కి ఎంత తేడా ఉంది చూడండి అసలు. అంతా గ్యాస్, ఎలక్ట్రిక్. సో ఇక్కడ డిష్ వాషర్ ఉంది, ఇక్కడ సింక్ ఉంది. ఈ ఫ్రిడ్జ్ కూడా వాడేస్తాడు అనమాట కమ్యూనిటీ వాడే. సో యూఎస్లో మనం రెంట్కి తీసుకున్నామంటే సో ఈ ఫ్రిడ్జ్, గ్యాస్ అన్నీ వాడే ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. సో చూడండి, సో సోఫా కూడా ఉంది, అండ్ వర్క్ స్టేషన్ పెట్టారు, అండ్ ట్రెడ్మిల్, టీవీ సెటప్. ఇగో మా ఫ్రెండ్స్ అయితే టిఫిన్ రెడీ చేసి పెట్టారనమాట. పోహా. ఎవరన్నా చెఫ్? మామూలుగా లేదు కలరు. కాదరా? కాదర్ మామూలుగా లేదు అసలు వంట. లక్కీ అబ్బా మీ వైఫ్, మామూలుగా లేదు అసలు. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే బయటకైతే మార్కెట్కి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ తీసుకుందామని చెప్పేసి ఏషియన్ మార్కెట్కి వచ్చాము. ఆ తర్వాత మటన్ తీసుకోవడానికి ఫదక్కి అయితే వెళ్తున్నాము. సో ఈజ్ ఫోకసింగ్ ఆన్ డ్రైవింగ్, సో బికాజ్ ఈజ్ నాట్ టాకింగ్.
ఇప్పుడైతే కూరగాయల మార్కెట్కి అయితే వచ్చాము. సో ఇది మన ఇండియన్ స్టోర్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో మరీ ఫ్రెష్ ఏం కాదు కానీ కొంచెం ఫ్రోజన్వి కూడా దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ వెజిటేబుల్స్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ అండ్ కొన్ని కొత్తిమీర పుదీనా అలాంటివి అయితే తీసుకుంటూ ఉంటాం అనమాట. మోస్ట్లీ వెజిటేబుల్స్ అన్నీ మనకి వాల్మార్ట్ శామ్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మ్యాండేటరీ తీసుకుంటాం అనమాట. ఇప్పుడైతే తీసుకున్నాము. చలో మటన్ అయితే తీసుకొచ్చేసాము డైరెక్ట్గా. మీకు మటన్ షాప్ చూపించలేదు ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు చూసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, అందుకని అక్కడ తీయలేదు. సో మటన్ అయితే తీసుకొచ్చేసాము, చూపిస్తా చూడండి. కదర్ మటన్ మ్యారినేషనా? అవును, ఓకే. కారం వేసావు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తావా? ఓకే. ఆనియన్స్ కూడా కట్ చేస్తాము అండ్ టమాటాలు, నిమ్మకాయలు, ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా కట్ చేస్తాము. సో ఇప్పుడైతే నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాము. ఓ హోమ్ మేడా? హోమ్ మేడ్. బ్యాచులర్స్లా లేరు అసలు మీరు, ఫ్యామిలీ మ్యాన్స్ అయిపోయారు. మటన్ కర్రీ అనుకున్నాం కానీ మటన్ కర్రీ అయితే చేయట్లేదు ఈరోజు. మటన్ బిర్యానీకి వెళ్ళిపోయామన్నమాట. సో ఎందుకో బిర్యానీ తినాలని అనిపించింది. సో మొత్తానికి అయితే మటన్ బిర్యానీ చేస్తున్నాము. మటన్ బాగా కలుపుతున్నావా కదా? ఇండియాలో వచ్చినట్టు టేస్ట్ వస్తుందా లేకపోతే పర్వాలేదు అడ్జస్ట్ అయినట్టు వస్తుందా? అదే అంతగా రాదు. ఓకే. ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అవును. ఓకే. అండ్ ఇది ఫ్రోజన్ మటన్లా ఉంటుంది కాబట్టి ఫ్రెష్ దొరకదు కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం ఓకే. సో ఎప్పుడైనా మనం మ్యారినేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇవి ఉంటాయి కదా, ఇవి పసుపు, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ కలిపాక లాస్ట్లో పెరుగు. ఓకే. 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 ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత అప్పుడు కార్డ్ యాడ్ చేసుకోవాలి. ఓకే. నేను మామూలుగా అయితే చికెన్ చేసేటప్పుడు అన్నీ వేసేసి తర్వాత లాస్ట్లో మిక్స్ కొడతా. ఓకే. ఓకే. ఇలా చేయాలి అయితే. చేద్దాం మధ్యాహ్నం. కార్డ్ కూడా వేస్తావా కదా? ఓకే. 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 నైస్. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా టేస్టీగా వస్తుంది. ఓకే. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్ట్ అంటావు. కాదర్ కుకింగ్ స్టార్ట్ చేసావా? చేశాను. ఈ నెయ్యా? నెయ్యి. ఓ మామూలుగా లేదుగా. ఓకే. మసాలా వేసేస్తావా? ఓకే. బిర్యానీ ఆకు, పువ్వు, లవంగాలు, ఎస్ మిగతా కూడా ఏమి ఉన్నాయి. సో నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తావు. ఏంటది సాల్టా? ఓకే. సాల్ట్ వేస్తే కొంచెం బొక్కుతాయా? ఓకే. ఓకే. సో బాస్మతి రైస్ నానబెట్టేస్తావా? ఎంతసేపు నానబెట్టచ్చు కదా? 1 అవరా? 1 అవర్ నానబెట్టుకోవాలా? ఓకే. ఓకే. సో నానబెట్టేసాము. అక్కడ ఆల్రెడీ ఉల్లిపాయలు అన్నీ వేస్తాం అనమాట. కొద్దిసేపు అయినాక తర్వాత ఏంటి మటన్ వేసాడు కదా? టమాటా వేస్తాం. పచ్చిమిర్చి. ఓకే. టమాటా, పచ్చిమిర్చి వేసేసి అవి కూడా కొద్దిసేపు చేయొచ్చు. ఓకే. ఓకే. టమాటాలు ఆల్రెడీ వేస్తాం. ఓకే. మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మటన్. లేదు అసలు మటన్. కాదర్ ఎక్కడి వరకు వచ్చింది? చివరి వరకు డైరెక్ట్. ఓకే. ఈ టైప్లో చేస్తున్నాం మటన్ బిర్యానీ. ఓకే. ఓకే. నైస్. నైస్. ఓకే. 5 minutes అవుతుందా? కాదర్ మామూలుగా లేదుగా అసలు. సూపర్ అసలు. బాగా ప్రిపేర్ చేసావు. నైస్. 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 కొత్తిమీర వేస్తావా? అంతేనా? రెడీ అయిపోయినట్టునా? ఓకే. నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మటన్ బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. చలో.
కాదర్ ఎలా అనిపించింది నీ మటన్ బిర్యానీ? బాగుండేవా? సూపరా? ఇచ్చి పడేసావా? చలో మేము కూడా ట్రై చేసి ఇప్పుడు ఎలా ఉందో చెప్దాం. అన్న నువ్వు కూడా చెప్పండి ఎలా అనిపించిందో నీకు. నువ్వు తినకుండానే ఓకే ఓకేనా? తినే చెప్తాం అన్న. బాగుంది. సూపరా? ఎస్. థ్యాంక్ యూ కాదర్. ఓకే, సో ఇది గాయ్స్ ఈ రోజుకి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.